హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీతో నేను కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, సో ఈ జనరేషన్‌లో ఎవ్వరంటే వాళ్ళు మొత్తం అంతా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చాలామంది వీడియోస్ ఏవి పడితే అవి అప్‌లోడ్ చేయడం, అలాగే యూట్యూబ్ నుంచి అమౌంట్ సంపాదిద్దాం, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ నుంచి, ఫేస్‌బుక్ నుంచి ఇట్టా ప్రతి ఒక్క దాని నుంచి ఇన్‌కమ్ వస్తదని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత మనం కూడా వాటి నుంచి రెవెన్యూ పొందుదాం, అమౌంట్ తీసుకుందాం అనేసి చాలామంది వచ్చేసి వీడియోస్ పెడుతూ ఉంటారు. కానీ 100కి 10 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ మట్టుకే యూట్యూబ్‌లో సక్సెస్ అవుతున్నారు. సో వీటికి గల మెయిన్‌గా మనం యూట్యూబ్ మొదలుపెట్టేటప్పుడు వాటి గురించి తెలుసుకోకోకుండా, అంటే యూట్యూబ్ గురించి తెలియకుండా వాటిలోకి వెళ్ళడం వల్ల మనము వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టినా కూడా యూట్యూబ్ పైన మనం సక్సెస్ కాలేం. అంటే యూట్యూబ్ అనేది ఒక సముద్రం లాంటిది. అంటే ఎంత తెలుసుకుంటుంటే అంత తెలుసుకోవచ్చు. డే టు డేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఏవి పడితే అవి పెట్టే కంటెంట్ లేదంటే జనరేషన్ పెరిగే కొద్దీ ఆ యొక్క యూట్యూబ్ అనేది అప్డేట్ తీసుకొని వస్తున్నది. వేరే వాళ్ళ సాంగ్స్ పెడితే కాపీరైట్ పడడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టడం వల్ల అది రిపీటెడ్ కంటెంట్ లాగా, రీయూజ్డ్ కంటెంట్ లాగా పడడం. ఈ యొక్క చాలా అంటే సక్సెస్ అయ్యే మూమెంట్‌లో చాలా మందికి ఇలాంటి కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చి మోనిటైజేషన్ అనేది పోతా ఉంటుంది. చాలా మందికి మోనిటైజేషన్ కావడం లేదు. సో ఇవన్నీ నేను ఫేస్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికి 1½ ఇయర్ అవుతా ఉంది. సో ఈ 1½ ఇయర్‌లో నేను సక్సెస్ కంటే ఫెయిల్యూర్‌ని ఎక్కువ చూశాను ఈ యూట్యూబ్ నుంచి. అది నాకు తెలియక నేను కూడా అందరిలాగానే స్టార్ట్ చేశాను. కానీ అయ్యే మూమెంట్‌లోనే నాకు ఇట్టయిపోయింది. మళ్ళా కాపీరైట్ పడాయి, స్ట్రైక్స్ పడాయి. మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మీకు నేను తెలియజెప్తూ వస్తాను. ఎందుకంటే అవన్నీ తెలుసుకున్నాను కాబట్టి మొత్తం క్లారిటీ ఇస్తాను. సో కొత్తగా వచ్చే యూట్యూబ్ వాళ్ళు స్టార్ట్ చేసేయాలనుకుంటున్న పీపుల్స్‌కి కానీ, అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్న పీపుల్స్‌కి కానీ ఈ వీడియో చూడండి, మొత్తం అంతా క్లారిటీగా అర్థమవుతది. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మధ్య మధ్యలో మీరు స్కిప్ చేయడం వల్ల నేను చెప్పే కంటెంట్ మీకు అర్థం కాకపోవచ్చు. సో మెయిన్‌గా యూట్యూబ్ కంటెంట్ అనేది మీ ఓన్ కంటెంట్‌గా ఉండాలి. అది ఎనీ కంటెంట్ అయినా కావచ్చు, ఒక ఓన్ కంటెంట్ ఉండాలి. మేము వేరే వాళ్ళ సాంగ్ పెట్టారు, మేము అప్లోడ్ చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళు తీశారు, అది మేము అప్లోడ్ చేస్తామంటే బాగుంటుంది. అప్పటి వరకు మనకి కాపీరైట్ పడకపోతే, కానీ అయ్యే ముందు స్ట్రైక్ వేయచ్చు. లేదంటే ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా, యూట్యూబ్ మిషన్స్ ద్వారా వాళ్ళు కనుక్కొని మనం మానిటైజేషన్ అనేది కూడా తీసేయచ్చు. ఒక్కటి మెయిన్‌గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఫస్ట్ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్లు, 3000 వాచ్ టైం ఆర్ 30 lakhs వ్యూస్ ఉండాలా 90 డేస్‌లో. ఇది 3000 వాచ్ టైం అనేది 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుందన్నమాట. అంటే మనం పెట్టిన కంటెంట్ షార్ట్స్ కానీ, లైవ్స్ కానీ, వీడియోస్ కానీ ఎటువంటివైనా వాళ్ళు 1 or 2 days వెరిఫికేషన్ చేసి మీ ఓన్ కంటెంట్ అయితే మట్టికే వాళ్ళు మనకి ఫస్ట్ మానిటైజేషన్ అనేది ఎలిజిబిలిటీ చేస్తారు. ఆఫ్టర్ సెకండ్ మానిటైజేషన్‌కి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్ ఆర్ 1 crore వ్యూస్ 90 డేస్‌లో ఉండాలి షార్ట్స్‌లో. ఈ 4000 వాచ్ టైమ్ అనేది 365 డేస్‌లో ఉండాలి. ఇవి కంప్లీట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ వాళ్ళకి నచ్చితేనే స్కిప్ చేయకుండా చూస్తారు. అలాగే మీరు పెట్టే వీడియోస్ కంటెంట్ బాగుంటేనే వాళ్ళు ఓపెన్ చేయడం వల్ల మనకి యూట్యూబ్ అనేది గ్రో చేస్తది ఆ వీడియోని. ఓకేనా? ప్రమోట్ చేస్తది యూట్యూబ్. అట్ట కాకుండా ఏ పడితే ఆ కంటెంట్ తీయడం వల్ల అసలు మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. అసలు 1 సబ్స్క్రైబర్ రావాలంటే నాకు ఫస్ట్ పట్టింది 10 డేస్ కూడా పట్టింది. ఒక సబ్స్క్రైబర్ రావాలంటే చాలా కష్టం. ఫస్ట్‌లో వీడియోస్ తీస్తుంటే వ్యూస్ వెళ్ళవు. 10 వ్యూస్, 20 వ్యూస్, మినిమం 100 వ్యూస్ పోతే గొప్ప అనేటట్టు ఉంటాం మనము. అట అసలు మనకి ఇక్కడ ఉన్నది ఏమంటే ఒక గోల్ అనేది వాళ్ళు ఇచ్చింటారు యూట్యూబ్ వాళ్ళు. ఆ గోల్ మనం ఫుల్‌ఫిల్ చేయాలంటే ఈ సెకండ్ మానిటైజేషన్ ఆఫ్టర్ తర్వాతనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతది. అంతవరకు నువ్వు ఎన్ని కంటెంట్ ఏదైనా పెట్టుకో, నీకు వాచ్ టైము, వ్యూస్ అనేటివి కౌంట్ అవుతా వస్తాయి. ఆ సెకండ్ మానిటైజేషన్ నీకు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి నీకు రెవెన్యూ అనేది వస్తది. అంటే అంత సింపుల్‌గా వచ్చేస్తదంటే అస్సలు కాదు. ఎందుకంటే 1½ ఇయర్ నేను ఎంత ట్రై చేశానో నాకు తెలుసు. కానీ మానిటైజేషన్ తీసేశారు, స్ట్రైక్‌లు వేశారు, అన్నీ చాలా ఉన్నాయి. ఈ ఓన్లీ వీడియోలో మీకు ఒక్కటే చెప్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ ఓన్ కంటెంట్ పెట్టండి. మీరు ఒక్కటి
ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4 మెంబర్స్‌లో ఒక టీ గురించి ఒక వీడియో తీశారు. 4 మెంబర్స్ టీ గురించి వీడియో తీశారు. ఓకే. ఒకటే వీడియోని తీశారనుకోండి. ఆ 4 మెంబర్స్ కలిపి థంబ్‌నెయిల్స్ ఉంటాయి కదా! థంబ్‌నెయిల్స్ అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి పైన కనపడతాయి కదా! ఆ థంబ్‌నెయిల్స్. సో 4 మెంబర్స్ ఒకటే కంటెంట్ కానీ ఎడిటింగ్‌లో గాని థంబ్‌నెయిల్స్‌లో వాళ్ళ లుకింగ్ అలాగే చూసినప్పటికీ మనకి అట్రాక్షన్ కనపడిందనుకో, అది ఓపెన్ చేస్తారా? లేకపోతే ఓన్లీ టీ పెట్టేసి వాటికి టీ అనేసి నేమ్ రాసేసి మనం థంబ్‌నెయిల్ చేసి అది చూస్తారా? అది మీరు ఒక్కసారి చూడండి. మీరైనా సరే ఏదైనా వీడియో టైప్ చేసి ఆ వీడియో కంటెంట్ చూడాలంటే గనుక థంబ్‌నెయిల్ చూసే కదా ఓపెన్ చేస్తారు. అందుకనేసి థంబ్‌నెయిల్ అనేది మెయిన్. థంబ్‌నెయిల్ మీరు ఎంత బాగా క్రియేట్ చేస్తే అంత బాగా వీడియోస్‌కి వ్యూస్, వాచ్ టైమ్ అనేది యాడ్ అవుతది. ఇంకా ఆ యొక్క థంబ్‌నెయిల్స్ అలాగే కంటెంట్ మంచిగా ఉండాలి. క్వాలిటీలో ఉండాలి. హెచ్‌డీ క్వాలిటీలో ఉంటే గన మనకి మట్టుకు ఆ యొక్క 1000 సబ్స్క్రైబర్‌లే ఉన్నారు అనుకుంటున్నారు. కానీ చాలా ఛానెల్స్ 1000 సబ్స్క్రైబర్‌లు ఉన్నప్పటికీ వాళ్ళు చూస్తున్న వ్యూస్ వీడియోస్‌కి 1,00,000, 2,00,000 దాదాపు 10,00,000 కూడా ఉన్నాయి. అంటే కంటెంట్ మెయిన్. సబ్స్క్రైబర్స్ కాదు. సబ్స్క్రైబర్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు. అంటే సబ్స్క్రైబర్స్ వల్ల మనకి అమౌంట్ వస్తదంటే రాదు. అంటే మనకి చెప్పుకోవచ్చు మన ఛానల్‌కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేసి గాని, మన వ్యూస్‌కి మట్టికి అమౌంట్ వస్తది. అమౌంట్ నిజంగానే వస్తదంటే పక్కా 100% షూర్. అది ఎలా వస్తది అమౌంట్? అంటే అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోలో మెయిన్‌గా ఎవ్వరన్నా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారు ప్రతి ఒక్కరు చెప్తున్నాను. కంటెంట్ ఒకటే ఉండండి. వేరే వాళ్ళ కంటెంట్ మీరు ఉపయోగించొద్దండి. థంబ్‌నెయిల్స్ క్లారిటీగా ఉంచండి. అలాగే మీరు చేస్తున్నప్పుడు పక్కన ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ అనేటివి కూడా ఉండకుండా లేకుండా చూసుకొని వీడియోస్‌ని మనం అప్‌లోడ్ చేయడం మంచిదనమాట. సో కొత్తగా వస్తున్న లేకపోతే మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఒక చిన్న తెలియక వీడియోస్ ఎట్లా అప్‌లోడ్ చేయాలక 1½ ఇయర్ పట్టింది నాకు వాచ్ టైమ్ కంప్లీట్ చేయడానికి. ఆ ఒక్కటి తెలిసినుంటే ఇప్పటికి అదెప్పుడో మోనటైజేషన్. బట్ కానీ ఏదైతే అదేమైంది 1 వీక్ బ్యాక్ వచ్చేసి సెకండ్ మోనటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పెట్టే వీడియోస్‌కి ప్రతి ఒక్క దానికి రెవెన్యూ అనేది జనరేట్ అవుతది. సో ఇది నేను చెప్తున్నది మెయిన్‌గా. మీరైతే గాన ఒకటే ఒకటి చెప్తున్నాను మీకి. కంటెంట్ ఓన్‌గా ఉండించండి. థంబ్‌నెయిల్స్ ఎంత బాగా చేస్తారో మీ వీడియోస్ అట్ట పోతాయి. అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్‌లో పెడతాను. సో ఎందుకంటే నాకు తెలుసు. అది ఎలా తీసివేశారు అసలు ఫెయిల్యూర్స్ ఎలా ఎదుర్కొన్నాను యూట్యూబ్ నుంచి నాకు ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మీరు అవి పడకూడదు. మీకు అలా రాకూడదు. ఫస్ట్ మెయిన్‌గా మీరు అనుకున్నది సక్సెస్ అవ్వాలి. ఫస్ట్‌లోనే అది సెకండ్, థర్డ్ అలా కాకుండా వెళ్తా ఉండాలి మీరు అంతేగాని ఎక్కడ ఆపకూడదు. నేనంటే ఆగుతా ఉన్నాను. మీరు అట్టొద్దు. బుల్లెట్ ట్రైన్ లాగా ఒక్క చోట మొదలుపెట్టారా మీరు అనుకున్న తాకి రీచ్ అయిపోవాలి అంతే. అట్టా సో ప్రతి ఒక్క కంటెంట్ కూడా నేను దీంట్లో పాస్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్‌లో వీడియోస్ ఎలా పెట్టాలి అనేటివి చెప్తున్నాను. ఓన్ కంటెంట్ థంబ్‌నెయిల్స్ మెయిన్ అంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.